ఓం నమ శివాయ. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం, జరాసంగం గ్రామం, మండలం జరాసంగం. తెలిసినటువంటి పార్వతి కేతకి సంగమేశ్వర స్వామి ఈ యొక్క మహాన్వితమైన పుణ్యక్షేత్రంలో వేసినటువంటి కేతకి సంగమేశ్వర స్వామి. కేతకి అంటే మొగులిపు వనం. ఈ వనంలో పుట్టిన స్వామి కేతకి. సంగమం అంటే కోనేరు. ఈ కోనేరులో కాశీ నుంచి, ఉత్తర కాశీ నుంచి దక్షిణ కాశీకి జలధార ఉంది. ఆ యొక్క జలధార కాశీ నుంచి వచ్చినటువంటి ధారనే అమృత కుండం. ఈ యొక్క అమృత కుండంలో అష్టతీర్థాలు. ఈ యొక్క అష్టతీర్థాలు భక్తులందరూ ఆ యొక్క అమృత కుండంలో స్నానం ఆచరించి తద్వారా వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. ఈ స్వామివారికి ఎక్కినటువంటి పుష్పం కేతకి పుష్పం. ఈ యొక్క కేతకి సంగమేశ్వర స్వామికి ఆ పుష్పాన్ని ధరిస్తూ ఉంటారు భక్తులు. ఈ యొక్క గ్రామం వెలువక ముందు ఈ యొక్క పుణ్యక్షేత్రమే కేతకి వనం. కేతకి వనంలో పుట్టిన స్వామినే కేతకి సంగమేశ్వరుడు. కాబట్టి ఈ యొక్క కేతకి సంగమేశ్వర స్వామికి తండోపతండాలుగా దర్శించుకుంటారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ వేరు వేరు రాష్ట్రాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి వారి వారి మొక్కులను తీర్చుకుంటారు. इधर डिस्ट्रिक्ट बसवा कल्याण तालुका गोरटा ग्राम से आते हैं. ये हमारा पुरखों से चलता आ रहा है कि कुछ भी फंक्शन रहा, कुछ भी रहा, हमारा कुल देवता बोलते हैं हम इसको. कुछ भी फंक्शन रहा तो पहले इधर आके पूजा करके आगे का घर में कौन सा भी फंक्शन रहता, कुछ भी है तो करते हैं. कंपलसरी इधर आके ही हम करते हैं. हर अमावस को तो हम मिस नहीं करते. कंपलसरी आके स्नान करके पूजा करके ही जाते हैं हम हर अमावस को. ఈ యొక్క అమృత గుండంలో భక్ష్యాల ప్రసాదం వదిలితే లోపలికి వెళ్ళిపోతుంది. ధార, జలధార నీళ్లు అటు నుంచి వస్తుంటాయి. అదే ధార కాశీ నుంచి వచ్చినటువంటి ధార కేతకి సంగమేశ్వర అమృతకుండ ధార అని అంటారు. ప్రాతకాల పూజ నుంచి సాయంకాల పూజ వరకు వేరే వేరే భక్తులు వారి వారి కోరిక మేరకు కొంగు బంగారటువంటి కేతకి సంగమేశ్వర స్వామి యొక్క పూజలు నిర్వహిస్తుంటారు. ప్రాతకాల పూజ, అమ్మవారి కుంకుమార్చన, అలంకార పూజ, రుద్రాభిషేకము, తద్వారా కుండం పూజ, అన్న పూజ, తమలాపాకుల పూజ, తాంబూల పూజ, తద్వారా కంట్ల గూళి వదలడము, స్వామివారికి అన్న ప్రసాదము ద్వారా విడివిడిగా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదే కార్యక్రమంలో భాగంగా శ్రావణ మాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరపడుతుంది. ఆ బ్రహ్మోత్సవాల భాగంగా నందివాహన సేవ, శేషవాహన సేవ, రథోత్సవము, స్వామివారి అమ్మవారి కళ్యాణ మహోత్సవము, తద్వారా అగ్నిగుండాలు, రుద్ర హోమాలు, గణపతి హోమాలు, తద్వారా పల్లెక సేవలు, ఊరేగింపులు, బ్రహ్మోత్సవం, నవమానికి బ్రహ్మోత్సవాల భాగంగా లక్ష బిల్వార్చన కూడా ఉంటుంది. అన్నదాన ప్రసాదం. ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా నవవారికి బ్రహ్మోత్సవాలు జరపడతాయి. నవరాత్రిలో అమ్మవారికి 9 రోజులు 9 రకాలుగా పార్వతీదేవికి అలంకార పూజ, తద్వారా రుద్ర హోమ కార్యక్రమాలు జరపబడతాయి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలలో భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా మా కార్యనిర్వహణాధికారి గారు, చైర్మన్, ధర్మకర్తల మండలి, గ్రామ ప్రజలు, అర్చకులు, సిబ్బంది, మా అధికారులు అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకొని వారి వారి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అనేక మంది భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు తీసుకుంటారు. భక్తుల సౌకర్యార్థము 26 రూముల యొక్క నూతన సత్రం ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఇక్కడ భక్తుల సౌకర్యార్థం నిత్య అన్న ప్రసాదము సుమారు ఒక 500-600 మంది కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రావణ మాసంలో అత్యధిక భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా విస్తృతమైన ఏర్పాటు చేసి సాయంత్రం వరకు కూడా అన్నదానం కార్యక్రమం జరపడం జరుగుతుంది భక్తుల సహకారంతో. అదేవిధంగా ఇక్కడ అమృతగుండం చాలా విశిష్టమైనది. అమృతగుండంలో స్నానం చేసిన వారికి ఎటువంటి వ్యాధులు ఉన్న పోతుందని నమ్మకం ఇక్కడ భక్తులకు. అదేవిధంగా ఈ గుండం లోపల కింద జర లోపల నైవేద్యం ఇడిస్తే కాశీకి పోతుందంటే ప్రతిదీ. ఈ దేవస్థానంకు చాలామంది భక్తులు ఇచ్చేస్తారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువ మంది వస్తారు. వారి సౌకర్యం గురించి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.